IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. సో ఈ సీజన్లో చాలా మందికి దగ్గు, జలుబు, రొంప ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు చాలా కామనే కదండి ఈ సీజన్లో. సో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, అసలు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. సార్, ఈ సీజన్లో వచ్చే ఫ్లూస్ ఏంటి, ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటారు చాలా మంది. అసలు ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి ఒకసారి చెప్పండి. అంటే మనం ముఖ్యంగా ఇన్ఫెక్షన్ అనేటువంటిది 4 రకాలుగా చెప్తామమ్మా. ఒకటి బ్యాక్టీరియా ద్వారా వచ్చేది, రెండవది వైరస్ల వల్ల వచ్చేది, మూడవది ఫంగస్ వల్ల వచ్చేది, నాలుగవది పారాసైట్స్ వల్ల వచ్చేది. ఓకే. ఈ సీజన్లో అంటే వర్షాకాలంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ అనేది మోస్ట్లీ వైరస్ ద్వారా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్. ఆ వైరస్లలో మనం ముఖ్యంగా చెప్పుకోదలుచుకునేది ఏంటి అంటే ఇన్ఫ్లుయెంజా కానీ, దాంతోపాటు స్వైన్ ఫ్లూ, రీసెంట్గా మనందరికి పరిచయమైన కోవిడ్, దాంతోపాటు డెంగ్యూ. ఈ వైరస్ల వల్ల ఇచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు టైఫాయిడ్ అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటిది, అవి కూడా కొన్ని కామన్గా ఉంటాయి. ఇతర ఇన్ఫెక్షన్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవి ముఖ్యంగా మనం చూసేవన్నమాట వర్షాకాలంలో. మరి ఈ ఇన్ఫెక్షన్లని మనము ఎలా అంటే అసలు దేని వల్ల ఇన్ఫెక్షన్ అనేది తెలిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలి తప్ప తెలుసుకోకుండా అన్నిటిని కలిపి ఒకేసారి ట్రీట్మెంట్ చేయడం చాలా ప్రమాదకరం. ఇప్పుడు మనం చెప్పిన 4 రకాల ఇన్ఫెక్షన్లలో మనకు వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ ఏది అనేటువంటిది ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి లక్షణాలను బట్టి మనం చెప్పవచ్చు. మరి ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన తర్వాత నిర్ధారణ అనేటువంటిది పరీక్షల ద్వారా జరుగుతుంది. ఆ నిర్ధారణ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేటువంటిది కారణం ఏంటి, దానికే ట్రీట్మెంట్ చేయాలి తప్ప అవసరం లేని వాటిని ట్రీట్మెంట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ పద్ధతి కాదు. దానివల్ల పేషెంట్కి నష్టం, పేషెంట్తో పాటు సమాజానికి కూడా నష్టం. అదేంటో తర్వాత మాట్లాడదాం. ముఖ్యంగా ఇప్పుడు ఫ్లూ అనేటువంటిది తీసుకుందాం. ఫ్లూ అనగా ఇన్ఫ్లుయెంజా అనేటువంటి వైరస్ వల్ల వచ్చేటువంటి ఒక వ్యాధి. ఆ వ్యాధిలో ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరము, వీటితో పాటు ముక్కు కారటము, బాడీ పెయిన్స్ అనేటువంటివి ఉంటాయి. మరి ఫ్లూని మనము దాంతోపాటు ఫ్లూ వచ్చినప్పుడు ఈ లక్షణాలు ఉన్నప్పుడు చాలా మందిలో అవి వాటంతట అవే తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొందరిలో అవి తీవ్రతరమై నిమోనియాని కాజ్ చేసేటువంటి అంటే లంగ్ ఇన్ఫెక్షన్ని మరీ తీవ్రతరం చేసి ప్రాణాంతకం కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వీటికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇది ఎప్పుడు ప్రాణాంతకం అవుతుంది అనేటువంటిది మనిషి యొక్క ఇమ్యూనిటీని బట్టి అంటే వ్యాధి నిరోధక శక్తిని బట్టి డిపెండ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫ్లూ యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. ఈ సీజన్లో మనకి డెంగ్యూ కూడా చాలా కేసులు చూస్తున్నాం. ఈ సంవత్సరం ఆ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి డెంగ్యూ యొక్క లక్షణాలు ఏంటి అని చూసినప్పుడు జ్వరము, తలనొప్పి, హై గ్రేడ్ ఫీవర్ అంటే ఈ ఫీవర్ అనేటువంటిది హై గ్రేడ్ రావడం, దాంతోపాటు వణకుడు, చిల్స్ రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది. మరి వీటిని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే వాటి యొక్క లక్షణాలను బట్టి ప్రాథమిక అంచనా తర్వాత మనం టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఫ్లూకి కూడా స్వైన్ ఫ్లూ కూడా టెస్ట్ ఉంది, అలాగే ఫ్లూకి ఉంది, దాని తర్వాత కోవిడ్ కూడా టెస్ట్ ఉంది. డెంగ్యూకి కూడా రక్తంలోని శాంపిల్ని తీసుకొని మన డెంగ్యూ టెస్ట్ కూడా చేస్తాం. దాంతో మొదటగా వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని నిర్ధారణ అయిన తర్వాత దాని తర్వాత మనం చిన్న చిన్న పరీక్షలు అంటే ఎందుకు చేస్తాము అంటే డెంగ్యూ ఉదాహరణకు తీసుకుందాం. డెంగ్యూ వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో రక్త కణాల సంఖ్య అనేది తగ్గుతుంది. ముఖ్యంగా ప్లేట్లెట్ సంఖ్య అనేటువంటి తగ్గిపోతుంది. ప్లేట్లెట్స్ అనేవి మనకి రక్తం గడ్డగట్టడానికి సహాయపడేటువంటి ఒక కణాలు. మరి ఎప్పుడైతే మన దేహంలో రక్త కణాల సంఖ్య, రక్త ఫలికల సంఖ్య తగ్గుతుందో అప్పుడు రక్తం గడ్డగట్టేటువంటి సామర్థ్యం కోల్పోయి బ్లీడింగ్ ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లేదా కేవలం ప్లేట్లెట్స్ యొక్క సంఖ్య తెలుసుకోవడం కోసం రక్త పరీక్ష చేస్తూ ఉంటాం. మరి రక్త పరీక్ష చేసిన తర్వాత దాని యొక్క ట్రీట్మెంట్ అనేటువంటిది సిమ్టమాటిక్గా ఉంటుంది. అంటే మనకి రక్త ఫలకికలు అంటే ప్లేట్లెట్స్ సంఖ్య మరీ తక్కువ అయ్యి అంటే <30,000 కానీ, దాంతోపాటు బ్లీడింగ్ సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనము ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది తప్ప మిగతా ఏ సిచ్యువేషన్లో కూడా మనకి ప్లేట్లెట్స్ అనేటువంటి ఎక్కించాల్సిన అవసరం లేదు.